ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఫుట్ లేదా యాంకిల్ పెయిన్. ఇది ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా మనం చూస్తూ ఉంటే ప్రాపర్ ఫుట్వేర్ అనేది సరిగ్గా లేకపోవడం ఒక రీజన్ అయితే, చాలామంది ఏంటంటే షోల్డర్ పెయిన్, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అని వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తూ యాంకిల్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో దాంతోటే మనకు ప్రాబ్లం అనేది యాంకిల్ జాయింట్ లోపల ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నార్మల్గా మనం వాకింగ్ చేస్తున్నాం కదా, సో కండరాలు స్ట్రెచ్ అవుతూ ఉంటాయి, వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో కాబట్టి దాంతో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అరిపాదాల లోపల పెయిన్ కావచ్చు, లేకపోతే ప్లాంటార్ ఫెసైటిస్ కావచ్చు, గౌట్ ఆర్థరైటిస్ కావచ్చు, లేదంటే క్యాల్కేనియన్ స్పర్ కావచ్చు, లేకపోతే ఫుట్ పెయిన్ కావచ్చు. ఇలాంటి కండిషన్స్ అనేటివి మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము. సో దీనికి మనం ఏం చేయాలి అనేది మనం ఈరోజు చూద్దాం. అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ రాజ్మోహన్, కన్సల్టెంట్, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ శ్రీ వశిష్ఠ ఫిజియోథెరపీ క్లినిక్, హనంకొండ. యాంకిల్ లేదా ఫుట్ పెయిన్తో మన క్లినిక్ని ఆశ్రయించిన పేషెంట్స్కి ముందుగా మనం వారి కాలుకు సంబంధించి లేదా హిప్ జాయింట్కి సంబంధించి యాంకిల్కి సంబంధించిన హిస్టరీ అనేది మనం నోట్ చేసుకొని ఎంతకాలం నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు కూర్చునే పొజిషన్ ఎలా ఉంటుంది, స్టాండింగ్లో ఎక్కువసేపు ఉంటారా, కూర్చొని ఎక్కువసేపు ఉంటారా అనేది మనం వాళ్ళను అడిగి నోట్ చేసుకుంటూ ఉంటామండి. ముఖ్యంగా మనం తరచుగా ఈ మధ్య చూసినట్టయితే సోడియం పొటాషియం లెవెల్స్ పెరగడం కావచ్చు, లేకపోతే క్రియాటిన్ లెవెల్స్ పెరగడం కావచ్చు. దాంతో స్వెల్లింగ్ అనేది పాదం లోపల పెరుగుతూ ఉంటుంది. స్వెల్లింగ్తో పాటు పెయిన్ కూడా వస్తూ ఉంటుందండి. సో దానికి ముఖ్యంగా మనం ఏం చేయాలి అనేది మనం ఈరోజు చూద్దాము. దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తెలియజేసే ప్రయత్నం చేస్తాను నేను. ముఖ్యంగా పాదం నొప్పి రాగానే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు, లేదంటే మసాజ్ చేసుకుంటూ ఉంటారు, స్ప్రేస్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి పెయిన్ తగ్గింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో పెయిన్ తగ్గుతుంది కరెక్టే, కాకపోతే అది ఎన్ని రోజులు, 1 లేదా 2 రోజులు. పెయిన్ తగ్గింది అని చెప్పి మళ్ళీ మనం వాకింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటాము, డైలీ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం వల్ల ఆ పెయిన్ అనేది అగ్రవేట్ అవుతుంది. అగ్రవేట్ అవ్వడం వల్ల ఒకటి జాయింట్లో ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది, దాంతోపాటు ప్లాంటార్ ఫెసైటిస్ అంటూ ఉంటాం. అంటే ఇది మన పాదం అనుకుంటే దీనిపైన ఒక షీట్ లాగా ఉంటుందండి. ఆ షీట్ అనేది ఏంటంటే దానిపైన ప్రెషర్ పడి అది కొంచెం రప్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో దాంతో మనకు ఇది పాదం అనుకున్నట్టయితే పైనుంచి కిందికి పెయిన్ వస్తూ ఉంటుంది కొంతమందికి. ఇది హీల్ బోన్ అనుకున్నట్టయితే హీల్ నుంచి కాఫ్ మజిల్ వరకు పెయిన్ వస్తూ ఉంటుంది. సో 2 డిఫరెంట్ కండిషన్స్, బట్ ట్రీట్మెంట్ అనేది ఫిజియోథెరపీ పరంగా ఎక్సర్సైజ్ ఏ రకంగా చేయాలో అనేది మనం ఈరోజు చూద్దాం. యాంకిల్ పెయిన్తో బాధపడే పేషెంట్స్ కోసం సింపుల్గా మనం ఒక 6 ఎక్సర్సైజ్ని మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉన్నాము. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఎక్సర్సైజ్ టో కర్ల్స్ అంటాము. ఒక టవల్ కానీ లేదంటే కర్చీఫ్ కానీ మనం గ్రౌండ్ పైన ప్లేస్ చేసి మన ఫింగర్స్ని వెనక్కి లాగుతూ ఉండాలి. ఇది 5 to 10 రెపిటేషన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం వల్ల మనకు ఫేషియా రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే మళ్ళీ పైనుంచి కింది వరకు లాగుతూ ఉండాలి. ఇందులో భాగంగా రెండవ ఎక్సర్సైజ్ యాంకిల్ కర్ల్స్ అంటూ ఉంటాము. నార్మల్గా ఇలాంటి బాల్ ఒకటి యూజ్ చేసుకొని మన యాంకిల్ కింద దీన్ని ప్లేస్ చేసి రొటేషన్స్ చేస్తూ ఉండాలి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఇది చేయడం వల్ల ఏంటంటే మనకు సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏదైతే ఫేషియా అనేది కొంచెం రప్చర్ అయ్యే స్టేజ్లో ఉంటామో దాని నుంచి మనం బయటపడవచ్చు. ఇందులో భాగంగా మూడో ఎక్సర్సైజ్ ఏంటంటే టో ఎక్స్టెన్షన్ అంటూ ఉంటాము. యాంకిల్ సంబంధించిన ఫింగర్స్ లోపల మనకు బొటనవేలు ఉంటుంది కదా, సో గ్రేట్ టో అంటాము. సో దాన్ని ఏంటంటే మనం స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. స్ట్రెచ్ చేయడం వల్ల ఏంటంటే మనకు సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. ఏదైతే టైట్ అయిన మజిల్ ఉంటుందో అది రిలీజ్ అవుతూ ఉంటుంది, మూమెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
ఇందులో భాగంగా 4వ ఎక్సర్సైజ్ టో స్ట్రెచెస్ అంటూ ఉంటాము. పాదాన్ని పట్టుకొని ఒక చేయి సహాయంతో ఫింగర్స్ని వదిలేసి మిడిల్ పార్ట్లో పట్టుకొని పైకి అండ్ కిందికి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. దీంతో ఏంటంటే మనకు యాంకిల్ జాయింట్కి సంబంధించిన రేంజ్ ఆఫ్ మూమెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. ఇందులో భాగంగా 5th ఎక్సర్సైజ్ ఏంటి అంటే యాంకిల్ రొటేషన్స్. ఎలా చేయాలో మనం చూద్దాం. క్లాక్ వైజ్ ఒక 10 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 సార్లు చేయడం వల్ల మనకు పాదానికి సంబంధించిన కండరాలు మరియు నరాలు జాయింట్ స్టిఫెన్ అవుతూ ఉంటుంది. లాస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే హీల్ రైజెస్. పేషెంట్ని లేదా యాంకిల్ పెయిన్తో బాధపడే వారిని నిల్చోమని చెప్పేసి ఫింగర్స్ పైన ప్రెషర్ అప్లై చేసి హీల్ని పైకి లిఫ్ట్ చేయాలి, అలాగే దించుతూ ఉండాలి. ఇందులో భాగంగా చివరి ఎక్సర్సైజ్ యాంకిల్ పుషప్స్ అంటూ ఉంటాము. సో యాంకిల్ ఎక్సర్సైజర్ అనేది మన క్లినికల్లో ప్రతి ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకొని ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అనేది చూద్దాం. చూసారు కదండి, మనం చేసిన ఎక్సర్సైజ్ వలన యాంకిల్ పెయిన్ నుంచి అతి త్వరగా బయటపడవచ్చు, మళ్ళీ పెయిన్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు. ఏది ఏమైనా ప్రాపర్ ఫుట్వేర్ అనేది కరెక్ట్గా యూజ్ చేయండి, వెయిట్ పెరగకుండా చూసుకోండి. మ్యాట్రెస్ అనేది కావచ్చు, లేదంటే కింద మనం యూజ్ చేసే ఫ్లోర్ అనేది కావచ్చు, కొంచెం గరువుగా ఉండేటట్టు చూసుకోండి. ఫుట్ పెయిన్తో సఫర్ అయ్యే క్లయింట్స్కి టిప్స్ ఏంటంటే ముందుగా మనం యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మన లిమ్స్, హిప్ జాయింట్ కావచ్చు, నీ జాయింట్ కావచ్చు అండ్ యాంకిల్ జాయింట్ కావచ్చు, ఇవి మనం యాక్టివ్గా ఉంటే మన ప్రాబ్లం చిన్నదైనా పెద్దదైనా మనం అతి త్వరగా దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. అందులో ముఖ్యంగా ప్రాపర్ ఫుట్వేర్ ఉండాలండి. ఎంసీఆర్ ఫుట్వేర్ యూజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫుట్వేర్ అనగానే చాలామంది అంటూ ఉంటారు, నేను మంచి ఫుట్వేర్ యూజ్ చేస్తున్నాను, మంచి షూ యూజ్ చేస్తున్నాను అంటారు. షూ అనేది లేస్ టైట్గా కట్టడం వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లం అనేది రైజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంట్లో యూజ్ చేసే టైల్స్ కావచ్చు, గ్రానైట్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది అగ్రవేట్ అవుతూ ఉంది. కాబట్టి ఏంటంటే మనం ఇంట్లో ఎంసీఆర్ ఫుట్వేర్ అప్లై చేయాలి. కొంతమందికి ఏంటంటే మార్నింగ్ లేవగానే సివియర్గా స్టిఫ్నెస్ అంటూ ఉంటారండి. అది ఎందుకు వస్తుంది అంటే మనకి గౌట్ ఆర్థరైటిస్ కావచ్చు, లేదంటే ప్లాంటార్ ఫెసిటిస్, క్యాల్కేనియన్ స్పర్తో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే డే మొత్తం మనం యాక్టివ్గా ఉంటాము, నైట్ పడుకోగానే రిలాక్స్ స్టేజ్లోకి వెళ్ళడం వల్ల మార్నింగ్ లేవగానే స్టిఫ్నెస్ అనిపిస్తూ ఉంటుంది. సో దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు యాంకిల్ జాయింట్ కింద ఇలా పిల్లోని ప్లేస్ చేస్తూ ఉండాలి. అంటే ఎలివేట్ చేసి ఉంచడం వల్ల మనకు ఈ టైట్నెస్ అనేది జరగకుండా ఉంటుంది. లిటిల్ బిట్ ఆయిల్ మసాజ్ కానీ లేకపోతే జెంటిల్ స్ప్రేస్ కానీ పెయిన్ బాంబ్స్ కానీ అప్లై చేయడం వల్ల ఏంటంటే కొంచెం పెయిన్ అనేది తగ్గుముఖం పడుతూ ఉంటుంది. థర్డ్ ఏంటి అంటే వీలైనంత వరకు వెయిట్ అనేది పెరగకుండా కాపాడుకుంటూ ఉంటే ఫుట్ అండ్ యాంకిల్ పెయిన్ నుంచి అతి త్వరగా బయటపడవచ్చు. ఎందుకు అంటే మనం నిల్చినప్పుడు బాడీ వెయిట్ అనేది హిప్ జాయింట్, నీ జాయింట్తో పాటు యాంకిల్ పైన కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి వెయిట్ పెరగకుండా కాపాడండి. వీలైనంత వరకు ఆయిలీ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. దాంతో కూడా మనకు స్వెల్లింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. స్వెల్లింగ్ తగ్గడానికి మళ్ళీ దానికి సపరేట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంటుంది. కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండడం బెటర్. కొంతమందికి వారికోస్ వెయిన్స్ అనేది కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము. సో ఆ ప్రాబ్లంతో పాటు యాంకిల్ పెయిన్ ఉండేవారు స్టాకింగ్స్ యూజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది కొంచెం అగ్రవేట్ కాకుండా ఉంటుంది. సో దాంతోపాటు మిగతా మన వైటల్స్ కావచ్చు, అంటే బీపీ, షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోవడం అనేది కూడా కొంచెం తీసుకోవాల్సిన జాగ్రత్తల లోపలికి వస్తుంటుంది. చాలామంది ఏంటంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉన్నా లేకున్నా కూడా మనకు ఆ కండరాలు, నరాలపైన ప్రెషర్ పడడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంటుంది. కాబట్టి దీన్నే డయాబెటిక్ న్యూరోపతి అని కూడా అంటున్నాము. కాబట్టి వీలైనంత వరకు షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోండి. డైలీ ఒక 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవడం వల్ల మన బాడీ లోపల వచ్చే ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ లేదా ఎడిమా అంటూ ఉంటాం కదా, సో దాని నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదండి, ఫుట్ లేదా యాంకిల్ పెయిన్ లేదా ప్లాంటార్ ఫెసిటిస్ లేదా గౌట్ ఆర్థరైటిస్ లేదా క్యాల్కేనియన్ స్పర్
సంబంధించి బాధపడే పేషెంట్స్కి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇంతసేపు మనం చేసిన వీడియో ద్వారా మీకు పూర్తి సమాచారం తెలిపాము అని మేము అనుకుంటున్నాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.